హరే కృష్ణ అండి, అందరికీ అందరిలో ఉన్నారు. సో ఈ ఆర్డర్ వచ్చేసరికి మనకి యూఎస్ నుంచి వచ్చిందండి. సౌమ్య మ్యామ్ అని చెప్పి పర్సనల్ కస్టమైజేషన్ అనమాట. సో అయితే కొన్ని ఐటమ్స్ నాకు మేకింగ్కి ఇచ్చారు, అలాగే కొన్ని ఐటమ్స్ మేడమే మేక్ చేసుకుందామని టూల్స్ మెటీరియల్స్ కూడా తీసుకున్నారనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ ఆర్డర్ వర్త్ వచ్చేసరికి 2000 ఆర్ 3000 ఉంటుంది అనుకున్నాను. బట్ ఫైనల్లీ బిల్ వచ్చేసరికి 9600 అయిందనమాట. సో అడ్వాన్స్ అయితే ఒక 1000 రూపీస్ పే చేశారు. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఈ ఆర్డర్ మన చేతిలో ఉంది. మనం ఫినిష్ చేయడానికి టైం తీసుకున్నాము. అలాగే మేడం కూడా మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట, ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి అని చెప్పి. సో ఇందులో ఫస్ట్ నేను ఇదే చేశాను అనమాట. ఇందులో క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ మేడం వల్లే నేను తెప్పించాను స్టాక్. నిజం చెప్పాలి అంటే ఈ లాకెట్స్ అయితే చూస్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఎండింగ్ టైంలో మాత్రం ఈ బ్యాంగిల్స్ చేయమని చెప్పారనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 24, 26 సైజెస్ అయితే చేసాము. ఇది మల్టీ కలర్లో కావాలని చెప్పారు 3mm. సో మనకు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టి సేమ్ కావాలన్నారు. అండ్ లోటస్ అయితే 24, 26, 210లో చేసామండి. ఇంకొక 3 మొత్తం 3 చేసామన్నమాట. సో అయితే ఈ మధ్యన కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, మనం వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చి రాగానే ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవ్వాలి, కానీ నేను రెస్పాండ్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, కానీ నేను కానీ రెస్పాండ్ అవ్వకపోతే రిప్లై చేయండి, త్వరగా రిప్లై చేయండి, ఫాస్ట్గా రిప్లై చేయండి, ఎందుకు రిప్లై చేయట్లేదు, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి. 24/7 నేను ఫోన్ పట్టుకొని రిప్లై చేస్తూ ఉండటం నాట్ పాసిబుల్ అండి. సో నాకు కూడా పనులు ఉంటాయి కదా. ఇంకొక మేడం అయితే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశారు. మార్నింగ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందండి. పిల్లలకు ఒక రకమైన వంట, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు ఇంకో రకమైన వంట, అలాగే వాళ్ళ స్కూల్కి రెడీ చేసి లంచ్ బాక్సులు, బ్రేక్ బాక్సులు, వాటర్ బాటిల్ అన్నీ కట్టి వాళ్ళకి తినిపించి పంపించాలి. సో ఆ టైంలో నేను ఎంత బిజీగా ఉంటానో, ఆ టైంలో 7:30కి నాకు మెసేజ్ చేస్తే నేను 7:30కి రిప్లై ఇచ్చాను, కానీ తర్వాత మళ్ళీ 8:30 వరకు రిప్లై ఇవ్వలేదు. ఈ లోపల మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేసి రిప్లై ఇవ్వండి, కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి అని కంగారు పెట్టేస్తున్నారు. అసలు ఆ టైంలో రిప్లై ఇవ్వటమే తప్పు. నేను 9 అంటే 9, 10 అంటే 10 అంటూ పర్టికులర్గా ఉండిపోవాలి. అలా ఉండిపోదామన్నా ఒప్పుకోవట్లేదు, డైరెక్ట్ ఫోన్స్ చేసేస్తున్నారు. సో మెసేజ్ అంటే ఓకే అనుకుందాం, కానీ డైరెక్ట్ ఫోన్లే, మీరు ఎందుకు రిప్లై చేయట్లేదు అని డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. సో ఈ మేడం అయితే పోల్ కీస్లో 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నారండి, డిటాచబుల్వి. ఇది మనం 5 వెరైటీస్లో వేసుకోవచ్చు, అరౌండ్ 6 వెరైటీస్ అనమాట. ఫస్ట్ అయితే ఈ చాందబాల్తో వేసుకోవచ్చు. చాందబాల్ తర్వాత ఈ కింద నేను మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే 4 వెరైటీస్ కిందన పెట్టాను. అండ్ అవి 5 వెరైటీస్ అవుతాయి. అండ్ ఈ ఒక్క స్టడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి ఇలా తీసినాను అనమాట. మా శ్రవణ్ గడ్ ఏదో ట్రైపాడ్ కొంచెం పాడు చేసినట్టున్నాడు. సో నాకు అది సెటప్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకో హ్యాండ్తో తీస్తున్నాను అనమాట. సో ఇలాగా ఈ వెనకాతలో ఉండే రింగ్కి మనం అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. ఈ లాకెట్ ఒకటి చూస్ చేసుకున్నారు. మేడం దగ్గర గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా, వాటికి వేసుకోవడానికి తీసుకున్నారనమాట. అండ్ ఇలా 1 by 1 యాడ్ చేస్తూనే ఉన్నారు. నేనైతే 2300తో అయిపోతుంది అనుకున్నది, ఫైనల్లీ అరౌండ్ 9600 దాకా పడిందనమాట, ప్లస్ విత్ షిప్పింగ్తో. అండ్ ఈ ఒక్క లక్ష్మీ పెండెంట్ తీసుకున్నారండి. ఇది చాలా బాగుంది. నాకు ఒక చైన్ పంపించారు, నక్షి బాల్స్ పర్ల్స్తో. సో దానికి పేరప్ చేసుకోవడానికి తీసుకున్నారనమాట. అయితే ఇక్కడ నాకు ఐటమ్స్ చూపించడానికి ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇలా పేర్చాను. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాదు, ఓన్లీ రా మెటీరియల్సే అరౌండ్ 2500 దాకా పడిందండి, ఓన్లీ రా మెటీరియల్ మాత్రమే. యాక్చువల్గా ఇవి ఇన్విజిబుల్ చైన్ కవర్స్ ఇందులో పెట్టాలి, కొంచెం బాగుంటాయి అని చెప్పి నేను ట్రై చేశాను, కానీ ఇందులో ఒక్క బ్యాంగిల్ కూడా ఫిట్ అవ్వలేదన్నమాట. ఇది 210 సైజు. సో ఫిట్ అవ్వకపోయేసరికి సరే ఇది మనకు కాళ్ళే, మనం ఏదైతే బ్యాంగిల్స్ కవర్స్ ఉంటాయో వాటికే వేసేద్దామని చెప్పి ఫైనల్లీ దానికి వేసేసాము.
సింగిల్గా తీసుకుంటే కనుక ప్రైస్ తగ్గదు కానివ్వండి. ఇలాగ కనుక బల్క్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు నేనైతే ప్రైస్ తగ్గించి ఇచ్చాను. ప్రైజెస్ మెన్షన్ చేస్తేనేమో మీరు ఎందుకు ప్రైజెస్ మెన్షన్ చేశారంటారు, మెన్షన్ చేయకపోతేనేమో మీరు ప్రైజెస్ చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అంటారు. సో అందుకే జస్ట్ వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీకు నిజంగా సీరియస్ క్వైరీ అయితే మాత్రం వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తామన్నమాట. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. మీలాగే మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీలాగే మేము కూడా ఈ వర్క్ అంతా చూసుకుంటున్నాము. సో మీరు నేను రేపే డిస్పాచ్ చేసేయాలి, నేను ఎల్లుండే డిస్పాచ్ చేసేయాలి, నాకు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని హడావిడి పెట్టొద్దు. టైము అడిగి తీసుకొని టైం ఉంది అనుకుంటేనే ఆర్డర్ అనేది పికప్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఆర్డర్ పేమెంట్ చేసిన వెంటనే ఇమీడియట్గా మేము డిస్పాచ్ చేసేయాలంటే పాసిబుల్ ఎలా అవుతుందండి, మేము కూడా ప్యాకింగ్ చేయాలి కదా. సో ఈ గ్రీన్ బీట్ సెట్ అయితే నాకు ఎంత నచ్చిందో. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నాకు గ్రీన్ ఫేవరెట్ అని చెప్పి. ఫస్ట్ ఏం అనుకోలేదు కానీ ఫైనల్ లుక్ చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది నైట్ టైం షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా తెలియట్లేదేమో కానీ చాలా చాలా బాగుందండి. ఇన్విజిబుల్ చైన్స్ వచ్చేసరికి 2 పీస్ తీసుకున్నారు. ఇవి 2 కూడా సేమ్ 2 కనెక్టర్స్ వేసి ఆ బోత్ సైడ్స్ చేసామన్నమాట. సో ఎవరో ఒక 2 ఫ్రెండ్స్ కలిపి తీసుకుంటున్నారు అని చెప్పి సెన్స్ అయింది. ఎందుకు అంటే 24, 26 బ్యాంగిల్స్ తీసుకున్నారనమాట ఇద్దరికి. సో అలా అని అనుకున్నాను. అన్ని ఐటమ్స్ 2 అలా తీసుకున్నారు. బ్లాక్ బీడ్స్ కూడా ఒకటి నాతో చేయించుకున్నారు, ఇంకోటి వాళ్ళు చేసుకోవటానికి తీసుకున్నారు అనమాట. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్యాకింగ్ కూడా సక్సెస్ఫుల్గా చేసేసాను. అండ్ ఇది సాటర్డే రోజు డిస్పాచ్ చేశానండి. సాటర్డే యాక్చువల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం 4:35 ఆ టైంకి ఇంటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్యాక్ చేశాను. ఇవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్యాకింగ్ చేయడానికి నాకు 7 అయిపోయిందనమాట. అంటే జస్ట్ ఒక చిన్న వీడియో, మనం మెటల్ బ్యాంగిల్స్ ఇవన్నీ చేసామని ఒక చిన్న వీడియో తీసుకొని ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి 7 అయిపోయింది. సో కొంచెం కష్టం అనిపించింది. ఎప్పుడన్నా ఇమ్మీడియట్గా చేసే వర్క్స్ పెట్టుకోకూడదండి, కొంచెం నెమ్మదిగా చేసుకునేలాగే పెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్, మనం ఇంట్లోనే హాయిగా చక్కగా ఉండేవాళ్ళం కాబట్టి మనకి స్ట్రెస్ అనేది ఉండకూడదు. కానీ ఈ మధ్యన స్ట్రెస్ అనేది నాకు బాగా పెరిగిపోతుంది. సో అది తగ్గించడం కోసం కొంచెం మెడిటేషన్ అయితే చేయాలి. అండ్ నేను బబుల్ ర్యాప్స్ కాకుండా ఇలాగా ఏమైనా మేకింగ్ ఆర్డర్స్ అలా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇది వాడతాను అనమాట. బబుల్ ర్యాప్కి బదులు అది వాడతాను. అది ఏంటంటే కొంచెం అట్ట ముక్కలాగా వచ్చింది. సో నాకు అది మంచిగా అనిపించి తీసుకున్నాను. బట్ ఎవరికి కస్టమర్స్కి సేల్ చేయడానికి అయితే నా దగ్గర లేదండి. సో నేనైతే విజిటింగ్ కార్డ్ పెట్టడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. ఫైనల్గా డిస్పాచ్ అయిపోయింది. అండ్ ఇది హైదరాబాద్ కాబట్టి మేబీ మోస్ట్లీ ఈరోజు కాకపోయినా రేపైనా డిస్పాచ్ అయిపోతుంది. మండే వెన్స్డే కల్లా మేడం రిసీవ్ అవ్వాలని చెప్పారు. వెన్స్డేకి డెఫినెట్గా రిసీవ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం కూల్గా ఉన్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇందులో నేను చాలా ఐటమ్స్ ప్యాక్ చేశాను కాబట్టి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఎలా వెళ్తుంది ఏంటి అనేది. అందుకే కొంచెం థిక్గా అతికిచ్చాను అనమాట. సో చూసారో ఫోన్ నెంబర్స్ అవన్నీ రాసేసాను, మీకు కనిపించకూడదని చెప్పి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ